లైఫ్‌లో ఇలాంటి దరిద్రమైన ట్రావెల్‌లో నేను జర్నీ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, నేనైతే హైదరాబాద్‌కెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ రోజేమో టికెట్ ప్రైజెస్ మాత్రం వీడు 1000, 1200, 1500 పెట్టారు. సరేలే మార్నింగ్ స్టార్ కదా! ఒకలాగా ఉంటది. అంటే మార్నింగ్ స్టార్ అంటే కొంచెం హైప్ ఉంటది. అని చెప్పేసి నేనైతే ఈ బస్సును బుక్ చేసుకోవడం జరిగింది. తీరా ఈ బస్సు వచ్చిన తర్వాత నాకనిపించింది. ఎంత దరిద్రమైన ట్రావెల్ నేను ఎక్కారా అనిపించింది. ఆఖరికి దీనికంటే పల్లె వెలుగు బస్ మేలనిపించింది తెలుసా! అంత దరిద్రమైన ట్రావెల్ అంటే అంత చెత్త ట్రావెల్. నిజానికి నాకైతే ఒకటి అర్థమే కాలేదు. ఇప్పుడు కర్నూల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్‌టీఓ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు అంటే, ప్రైవేట్ ట్రావెల్స్‌ని చెక్ చేస్తున్నారనమాట. బస్ కండిషన్ ఎలా ఉంది? అసలు వీళ్ళన్నీ సేఫ్టీగా వాడుతున్నారా? లేదా? ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారా? లేదని. నాకొకటి అర్థం కాలేదు ఆఫీసర్స్‌కి. అసలు ఇంత చెత్త బండి, ఇంత చెత్త కండిషన్ ఉన్న బండిని ఎలా వాళ్ళు వదిలేసారో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. లిటరల్లీ నాకైతే అసలు చాలా చాలా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఏసీ పనిచేయదు, ఫుడ్ కాపాడంటే నాన్ స్టాప్ ట్రావెల్ అంటారు. అసలు అందులో మెన్షనే చేయలేదు వీళ్ళు నాన్ స్టాప్ ట్రావెల్ అని. నిజంగా నేనైతే చాలా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాను. మీరు కూడా ఇలాంటి వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తే కింద కామెంట్